వా కేవలం నానావిధ నిర్ణయముల చేత సిద్ధాంతాలు ఇక చాలు. ఇక అవన్నీ ఇప్పుడు నిరర్థకములైపోయినవి. ఒక్కడనే నేనే సత్యం, నాయందే ఈ చరాచర విశ్వమంతయు నిలిచి ఉన్నది అనియో రహస్యమును ఎవరు తెలిసి నాకు ప్రత్యక్షముగా వస్తూ మమగూపి ఆరూఢత కలిగించినారో అట్టి నా గురుమూర్తి ఒక్కడే వందనీయుడు పూజనీయుడై ఉన్నాడు అని అర్థం. ఏమి దీని అర్థం అంటే నానావిధ నిర్ణయములు ఉన్నాయి, మత సిద్ధాంతాలు ఉన్నాయి. భగవంతుని గురించి ద్వైతులు, అద్వైతులు, విశిష్టులు, శాక్తేయులు, గాణపత్యులు, బౌద్ధులు, కాపాలికులు, శైవులు, జైనులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనేటటువంటివన్నీ మనం విచారం చేసుకుంటూ పోతే అనేక మతాంతాలు కూడా పరమాత్మ భగవంతుని గురించి నిర్ణయించుకుంటూ వచ్చినాయి. ఈ నిర్ణయాలు చాలు. ఎందుకు చాలు అంటే తన గురుమూర్తి ద్వారా ఒక్కడినైనా నేనే సర్వము అనేటటువంటి అనుభవమును కలిగించినాడు. దీన్ని మనం భగవద్గీతలో పక్కా చూస్తున్నాం. ఏది గొప్పది అంటుంటారో ఆ గొప్పదానికంటే నేనే గొప్పది అనేటువంటి మాటని ప్రతిపాదించినాడు కృష్ణుడు. పక్షుల్లో అంటేవా గరుత్మంతుడున్న నేనే, పాములలో వాసుకిని నేనే, సూర్యచంద్రుల్లో తేజస్సుని నేనే, మరి ఋషులలో కూడా బురుగుడును నేనే, ప్రతిష్ఠలో విశ్వామిత్రుడును నేనే, పాండవులలో దుర్యోధనుడును నేనే, మధ్యమ పాండవుడు అర్జునుడు కూడా నేనే అంటున్నాడు. అక్కడ దుష్టత్వములు కూడా నేనే ఉన్నాను. ఇక్కడ గొప్పది అనేటువంటి దాంట్లో కూడా నేనే ఉన్నాను, నన్ను తప్ప అన్నీ ఏమీ లేదు అనేటటువంటి అఖండ జ్ఞానము గురుమూర్తి ద్వారా మొట్టమొదలు ప్రతి శిష్యునికి కలగల. అప్పుడే ఈ పరిపూర్ణ ప్రబోధకి అర్హులు. తానెవడు అనేటువంటి విషయమే తనకు తెలియకుండగా ఏమో దొంగ మొక్కులు మొక్కి దొంగ భక్తులు అయ్యేటువంటి పద్ధతికి అన్ని మతాలు ఎందుకు కనబడుతుంది. భగవంతునికి కూడా మనం లంచాలు ఇచ్చేటువంటి లక్షణాలే అన్ని మతాలు ఏందో అన్ని ధర్మాలు ఎందుకు కనపడుతుంది. వాడు ఇచ్చినటువంటిది అని మీరు చెప్పుతో మళ్ళీ వానికి మీరు ఇస్తుండరు అంటే నేను చేస్తుండను అనేటువంటి అహంకారం అభిమానమే మెలుగుతుంది. కానీ అక్కడ వాణిది అనేటువంటి మాటకి అర్థం లేకుండా పోతుంది. అన్ని సిద్ధాంతాలను ఇంకా కట్టిపెట్టు. ఎందుకు కట్టిపెట్టాలా? ప్రతివాడు నేను దేవుని కడుతున్నానని, దేవుని చేస్తుండానని, దేవుని నిలుపుతుండాననేటువంటి మాటలే వాడుతుంటారే కానీ పూర్ణ సత్యాన్ని గ్రహించినప్పుడు పూర్తి మతాలను అన్నింటినీ అన్వేషించినప్పుడు మనకు తెలియబడినటువంటిది ఏమి? అందుకొరికే జ్ఞానం అనేటువంటి మొట్టమొదటి ఒకటి కలగాలన్నారు కృష్ణుడు. ఏమి జ్ఞానం అంటే? రాజేంద్రులు, పొన్నాల రాజేంద్రులు జ్ఞానం అంటే ఏమనే దానికి ఒకే మాట చెప్పినారు. సర్వమునందు తనను, తనయందు సర్వమును ఎవడెరుగునో వాడు జ్ఞాని అన్నాడు. ఇప్పుడు మనం సర్వమునందు ఏ రూపంగా ఉండము అనేటువంటి విషయం మనకు తెలియదు. మరి సర్వం మన యందు ఏ రూపంగా ఉంది అనే విషయం కూడా మనకి తెలియదు. అటువంటిప్పుడు మనం జ్ఞానమనే మనం పొందలేదు. ఒకవేళ మనకి ఏమేమో తెలిసినట్లు, ఎన్నో మహిమములు మాత్రలు కలిగినట్లు కూడా అది జ్ఞానం కాదు అన్నారు. నీళ్ళ మీద నడవచ్చు, 12 ఏళ్ళు కష్టపడి ఏదో సాధించినాడు. రామకృష్ణ పరమహంసని శిష్యుడు కూడా ఆ రూపకంగా 12 ఏళ్ళు కష్టపడి గురువు దగ్గరికి వచ్చి సంతోషపడి స్వామిని తోలుకొని పోయి నేను ఈరోజు సిద్ధి చెందినాను స్వామి అంటాడు. ఏం సిద్ధి చెందినావురా అంటే, చూడు స్వామి నేను సముద్రం మీద నడుస్తున్నాను, నీళ్ళ మీద నడుస్తున్నాను, ఏటి మీద నడుస్తున్నానని చూపిస్తే గురువు సంతోషపడతాడు అనుకున్నాడు. కానీ గురువు ఏమన్నాడు? ముఖం తిప్పుకొని వచ్చినాడు. ఏం స్వామి ఏమి మా సంతోషం కనపడడం లేదు, నేను ఇంత గొప్ప సిద్ధిని సాధిస్తే కూడా నన్ను మెచ్చుకోలేదు కదా అని చెప్పి, స్వామి ఏమి మీరు అంటే ఏమి రావాలి, నేను ఇన్ని ఏళ్ళు కష్టపడి నీకు బోధించిన బోధంతా వ్యక్తం చేసుకోవచ్చు, ₹10 విద్యనే నేర్చుకున్నావు అన్నాడంట. ఏం స్వామి నన్ను ఇన్నేళ్ళు కష్టపడి నా నీళ్ళ మీద నన్ను తేలేది నేర్చుకుంటే కూడా మీరు ₹10 అంటారంటే, మరి అరుగులోనికి ₹10 ఇస్తే అవతలకి ఇస్తాడు, ₹10 ఇస్తే యువతలకి చేస్తాడు. ఇదే కదా మీరు నేర్చుకునేది. ఇది ఒక గొప్ప విద్యనా? దీనివల్ల ఏదైనా లోక కళ్యాణం అవుతుందే? ఎవరికైనా ఉపయోగపడుతుందే? ఒకవేళ ఉపయోగపడుతుంది అంటే ఆ మనిషిని అవతలకి నీవు తెలుసుకుని పోతే కూడా ₹10 విద్యనే కదా ఇది. నీ పోయిన కూడా నీవు అవతలకి పోతే కూడా ₹10 విద్యనే కదా.
ఇంత కష్టపడి ఇన్నేళ్ళు వ్యర్థం చేసుకుంటే జీవనం అంతా అని చెప్పి తిట్టినాడు. మరి అయితే మరి ఇప్పుడు నేనేం చేయాలి స్వామి అంటే నీవెవడో మొదలు బునుకో అన్నాడు. రమణ మహర్షి కూడా అదే మాట చెప్పినాడు, నేనెవడు. ఈ శరీరంలో మనం కూడా సాంకేతికతను బోధించినప్పుడు ఆకాశ పంచకం అంతరేంద్రియములు, ప్రాణాదులు వాయు పంచకము, జ్ఞానేంద్రియములు వైశ్వానర పంచకం, అప్పపంచకము శబ్దాదులు లేదు, కర్మేంద్రియం లేదు, కడుభూమి పంచకం, ఇట్లు 25 ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని. మరి ఏంటిది ఆత్మ అంటే ఇన్నిటి ఎరిగేటి ఎరక పరమాత్మ అన్నాడు. ఆత్మ మరి ఎక్కడదా ఇప్పుడు? ఆత్మ కాదనే పరమాత్మ అని చెప్పారు. అంటే ఆ పరమాత్మని ఆత్మరూపకంగా ఉన్నాడు అనేటువంటి అనుభవం మనకు కలుగుతుంది. అని ఏ బ్రహ్మము ఏ దేవుడు అని మనం పిలుస్తున్నామో ఆ దేవుడే, ఆ బ్రహ్మమే ఈ జీవుల యందు, సర్వజీవుల యందు, సకల దేశముల యందు, సమస్త వస్తువుల యందు కోన మొదలను లేక నిండి నిబిడీకృతమై ముళ్ళు కూర్చొని కూడా సంద లేకుండా ఉండేటటువంటి వాడు ఆ పరమాత్మనే, అన్యమేమి లేదు. అయితే ఆ పరమాత్మ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మని మరి నేను అనేటటువంటి వాడు నేనెవరు, ఆ పరమాత్మ యందు నేను ఏ రూపకంగా ఉన్నాను అనేటువంటి విషయం ప్రశ్న చేసినప్పుడు దానిని మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు ఒరే పరిశోధన చేస్తుండవు కదా, ఇన్నింటి యందు నీవు ఉండవా అనేటువంటి మాటని ఉపమాన రూపకంగా చూపించినాడు. ఒక బండి వస్తుంది, ఇద్దరు బావమర్దులు. అయితే అక్కడ ఏమైంది? అల్లునికి బోధ అయింది, మామకు బోధ కాలేదు. అల్లుడు బోధ అయింది కాబట్టి వస్తున్నాడు, మామకి బోధ కాలేదు. అప్పుడు మామ ఏమన్నాడు, ఏమరా అల్లుడా బండి వచ్చినట్లా ఎక్కిపోయినాకే దగ్గరికి వచ్చింది బండి, వినపడుతుంది శబ్దము అన్నాడు. ఆడుంది వంకాయ, ఇక్కడ బండి లేదు పిండి లేదు అన్నాడు. ఇది ఏమి ఎదురుడలే అక్కడ ఈ శబ్దం వినపడుతుంది, చెవులు ఉండదా లేదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేంత లోపలనే ఆ గజ్జల నాది వినుకుంటూ బండి దగ్గరికి వచ్చాయి. లేదు చెవిటోడు అయితే అవుతుంది, చూడు కళ్ళతోనన్న చూడు అని చెప్పి మామ అన్నాడు. అంటే అల్లుడు అన్నాడు, ఎదురుకి బండి కనపడుతుంది కానీ ఏడుంది బండి అన్నాడు. అల్లుడు నీవు చెవిటోడు అయింది కాదని గుడ్డోడు కూడా అవుతుందా, కళ్ళకి ఎదురుగా ఉంది కనపడదా నీకు, చూడాడు బండి అని. దగ్గరికి వచ్చే బండి. అప్పుడు అల్లుడు అడిగా బండిని, ఏమన్నా బండి అంటాడు మా మామ, యాది బండి అంటే అడిగా. యాది బండి అంటే అడిగితే వాడు డింగు పట్టే బండి ఎదురుగా ఉంది, యాది బండి అంటే అడుగుతుంది. వాణి కూడా అర్థం కాలేదు, డింగు పడి ఊకిని మరి వాడు అవ్వు అని లేదు, కాదు అని లేదు. అప్పుడు మళ్ళా మామ సిట్టు వచ్చి అల్లునికి రే దా పట్టుకో అని చెప్పి కాడుమాన పట్టించి బండి చూడు ముట్టుకున్నాను చూడు నేను. అరే బండివాడా ఇది ఏమంటారు దీన్ని అంటే కాడుమాన. బండి అంటే తిక్కుపోకూడదు. మామని తిక్కుపుక్కు చేసేది శవుడు అల్లుడు. ఆకులు వంకులు బండి అనే శబ్దం ఒక్కటి కూడా దాంట్లో లేదు. మీరు కూడా పిలిచే ప్రతి మోటార్ అంటుండరు, సైకిల్ అంటుండరు, ఆ శబ్దం కలిగినటువంటి వస్తువు దాంట్లో లేదు. కుర్చీ అంటుంటారు, ఆ కుర్చీ అని వస్తువు దాంట్లో లేదు. అసలు ఏం పేరు అయితే మీరు పెట్టినారో ఆ పేరు పెట్టినటువంటి వస్తువు ఏందో ఆ పేరులో ఉండిన వస్తువు లేదు. దీనికి ఆశ్రమం అని పేరు పెట్టింటారు. ఏది ఆశ్రమం అంటే ఇదని చూపిస్తుంటుంది కానీ ఫలానిదే ముట్టి చూపించడానికి రాదు. ఆశ్రమం అనేటువంటిది లేదా. ఏముంది అక్కడ మరి? రాళ్ళు, సిమెంటు, గోడ, చెట్టు ఏమైనా ముట్టుకో, ముట్టినదంతా ఒక పేరుంది, ముట్టినదంతా ఒక వస్తు రూపకంగానే కనపడుతుంది కానీ ఆశ్రమమైన వస్తువు కనపడడం లేదు, ఇల్లు అనే వస్తువు కనపడడం లేదు. ప్రతి పదార్థము ఈ రూపకంగానే పరిశీలన చేసి చూసినప్పుడు అక్కడ పదార్థంలో అన్నీ ఉండవు కానీ నేను అనేది లేదు. దానికి ఇప్పుడు మీరు పాట పాడతారు, లేనిదొక్కటి నేను అనేటువంటిది లేనిదొక్కటి, మేను జగములతోన నిజమై తోచరా, నేను మేనులు జగముని కలలోనివని బోధించరా, ఏమి తెలుపుదు గురిని మహిమ ఎంతని వర్ణింతురా, ఏమి లేదని చూడమని నాకేమి దోచకపోయి. వాడు ఏమి లేదురా, లేదు వస్తువే లేదు అని అంటుండదు, కళ్ళకి కనపడుతుంది లేదంటున్నారు కదా ఇదంతా అనేటువంటి మాట మనకి ప్రతి ఒక్కరికి అనుభవనీయమే. అప్పుడు అందుకే మహాత్ములు ఉంటుంది శరీరం లేనే లేదు, మూలమైన గుర్తెరిగి శరీరం ఏమీ లేదు లేదంటుండదు. మరి ఉండదు కదా, కనపడుతుంది కదా అంటే అది ఎండమావు లేని నీళ్లు తోచినట్లు తోస్తుంది కానీ నిజంగా వస్తువు లేదు. పదార్థ విజ్ఞానం కలిగినటువంటి వానికి అనుభవం అవుతుంది. అనుభవం అయినటువంటి వాడు
వాడు చెప్పుకుంటున్నాడు నేను అనేటటువంటిది ఒక్కడనే నేనే సత్యము. ఇవన్నీ పోతున్నాయి, అన్నీ అసత్యమైపోతున్నాయి. శరీరం పోతుంది, ఇంద్రియములు పోతుంటాయి, ప్రాణం పోతుంది, మనసు పోతుంది, బుద్ధి పోతుంది, చిత్తం అహంకారం పోతుంది, అన్నీ సర్వనాశనం అయిపోతుంటాయి. నేను అనేటటువంటి వస్తువు కూడా లేకుండా పోతుంది. నా ఇల్లు అన్నాడు, నా సేన అన్నాడు, నా యాలు అన్నాడు, నా పిల్లలు అన్నాడు అన్నవాడు నేను అన్నవాడు సున్నైపోతున్నాడు. మరి వీడు ఎక్కడి నుండి వచ్చా, ఎందుకు ఇంత భ్రమలో మునిగి తేలుతున్నాడు? మరి వీడు పోయేటప్పుడు ఏం తీసుకొని పోవడం లేదని అందరూ అంటుంటారు. అన్నంత వరకేనా, లేక అంతకణమునందు కూడా ఆ ఒక్క స్థిరత ఉందే అనేటువంటి పరిశీలన చేసి చూసినప్పుడు అటువంటి సద్గురుని కృపగలిగినటువంటి వాడు అంటున్నాడు, ఒకడనైనా నేనే సత్యము, నా యందే ఈ చరాచర విశ్వమంతయు నిలిచి ఉన్నది. నేనుంటేనే దేవుడు, నేనే లేకుంటే దేవుడు అనే కొడుకేవుడు, నేనే చేసి పెట్టింది ఇవన్నీ అనేటటువంటి మాటని ఒక మన కందార్థంలో భాగవత కృష్ణయ్య గారు అంటాడు. ఏమంటాడు? నేనే గుడి కట్టిది, నేనే గుడిలో లింగమును పెట్టిది, నేను మురక్కితి సర్వమును మురక్కించితి, నేను చేసిన విచారము నే చూసితే నాకే సిగ్గాయా. ఈ మాట ఎప్పుడు అర్థమవుతుంది? ఇది నేనే గుడి కట్టింది, నేనే గుడిలో లింగమును ప్రతిష్ఠ చేసింది, నేనే మొక్కింది, నేనే అందరితోనూ మొక్కిచ్చింది. అయితే నేనెవడు? కొందరు జీవుడు అంటారు, కొందరు ఆత్మ అంటారు, కొందరు ప్రాణం అంటారు, మనసు అంటారు, బుద్ధి అంటారు, చిత్తం అంటారు, అహంకారం. ఎవరెవరికి ఏమేమి తోచిందో వాళ్ళన్ని మతాల వాళ్ళు అన్ని రూపకంగా చేసుకున్నారు. భక్తి చేయాలన్నారు కొందరు, మొక్కాలన్నారు కొందరు, అడగాలన్నారు కొందరు. వరి నీవు చేసి పెట్టిన దాన్ని నీకు అడిగితే నీకేమిస్తుంది అది? అయితే మరి ఏం చేయాలి ఇప్పుడు? నేను నిన్ను చేసిన వస్తువు ఏది? ఈ మాంసపిండంలోనే నీవు తయారైతుండవు కదా, ఎవరు తయారు చేస్తుండవు నిన్ను? ఏ వస్తువు నిన్ను తయారు చేస్తుంది? నీవైతే ఇన్ని బొమ్మలను తయారు చేసినావు, ఇన్ని గుడి గోపురాలు కట్టినావు, ఇవన్నీ వాస్తవమే. కానీ చెట్టు నీవు తయారు చేయలేవు, ఈ రాతిని నీవు తయారు చేయలేవు, మనుని తయారు చేయలేవు, ఈ జలముని తయారు చేయలేవు, ఈ అగ్ని జ్వాలను నువ్వు తయారు చేయలేవు. కానీ విజ్ఞానం కలిగి అటోమొబైల్ని తయారు చేసినాను కదా అని అనవచ్చు. అయినా కూడా ఈ ముడి పదార్థం లేకుండా నువ్వేమి చేయలేవు. అయితే ఈ ముడి పదార్థం ఎక్కడి నుండి వచ్చింది? ఈ పృథ్వీ అనేది ఎక్కడి నుండి వచ్చింది? జలం అనేటువంటిది ఎక్కడి నుండి వచ్చింది? అగ్ని ఎక్కడి నుండి వచ్చింది? వాయువు ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశం ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటి మాటని పరిశీలన చేసినప్పుడు మనకి సాంఖ్యం బోధిస్తుంది. బ్రహ్మమో రవ్యక్తో మాతో మాదాంకార పంచతన్మాత్రాన్ని ఇది మంచి పంచమాభూత అని శ్లోకం. ఏమయ్యా మాకు అర్థం కాలేదా? ఆత్మ అనేటువంటి ఏదైతే పరమాత్మ ఉందో దాని సంకల్పం వల్లనే అవకాశమనే ఆకాశం కలిగింది నాయన. మరి అవకాశమైన ఆకాశం ఎప్పుడు అవకాశం ఏర్పడిందో దాంట్లో వాయువు అనే చలనం ఏర్పడింది. ఎట్లుంది ఆ వాయువు అంటే ఉత్తగిలా సీసని తీసుకొని వచ్చి ఒకరిని ప్రశ్న చేస్తాడు, అయ్యా ఇంట్లో ఏముంది? సీసన్లు బట్టి చూస్తే దీంట్లో ఏముంది అని అడిగితే ఏం చెప్తారు మీరు? అలా ఉత్త సీసన్ కంటికి కనపడుతుంది కదా. బోర్లేసి చూపించినాడు, ఎలకలేసి చూపించినాడు, అయ్యా ఈ సీసన్ ఏముంది అన్నాడు. తిక్కోడా శానోడా ఏముంది దాంట్లో? ఉత్తది. ప్రతివాడి మాట చెప్తున్నాడు. చెప్తాడా చెప్పరా? మీరు కూడా ఏమైనా చెప్తారా చెప్పరా? మరి తత్వజ్ఞానం ఏమంటున్నాడు? చెకపు కూడా దాని నిండా గాలి ఉంది అంటాడు. ఉత్తది కంటి కనపడుతుంది, గాలి ఎట్లా ఉంది? గాలిని చూస్తావా? చూపేలేనా? చూడు, దాంట్లో ఏది ఎప్పుడైతే పోస్తుండవో అక్కడి నుండి బుడుగుల మీదకి వస్తుండవు, గాలి అంతా బయటికి పోతుంది. గాలి లేకుంటే దాని నుండి బయటికి ఎట్లా వస్తుంది? అది ఉంది, నీకు కనపడదు. అట్లనే పిండ బ్రహ్మాండములు రెండింటిలో 2 నాములు, ఖండములు 4 కూడా అఖండమైన ఎరకరూపు గంధరామా తండ్రి. ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి. ఎవడు పుట్టించినాడు తల్లి అంటే ఎవడు పుట్టించినాడు ఎవరికి తెలియదు. ఎవడుగా పుట్టినాడు, నువ్వు ఎట్లా పుట్టినావంటే నీకు మూలం లేదు కాబట్టి ఎట్లా పుట్టినావు నీకు తెలియదు. ఒకవేళ అప్ప అమ్మ వాళ్ళని పుట్టినాను అంటుండే, అప్ప అమ్మ సాకారమే కానీ వాళ్ళు పుట్టించలేరు నిన్ను. ఇవాళ తెలుసుకునండి, అప్ప అమ్మ ద్వారానే నిన్ను వచ్చినావు కానీ అప్పమ్మ నీకు దీన్ని కూడా పూలజీవరాజనుడు తనువుకు మూలము తల్లిదండ్రులని తలపోయి వీటన్నది కాదండి.
తనకు తానే తల్లిదండ్రులటంచున వినిపించిరి గణబుధులండి. ఎవరు నిన్ను పుట్టించినారా అంటే దేవుడు అని చెప్తున్నాడు. ఎక్కడున్నాడు దేవుడు అంటే గోతులేదు. ఏడున్నాడు దేవుడు? అందుకే దేవుణ్ణి నిన్ను నీవెరగవు నీవిప్పటికెట్టివాడు. ఒకవేళ నాకు చూపిస్తున్న దేవుడు అంటే అవన్నీ కూడా నీవు పెట్టినటువంటివి. పోనీ గాలి వాన ఎండ ఇవన్నీ దేవుడు నువ్వు చూపిస్తున్నావు అంటే ఇవన్నీ నువ్వు గుర్తెరుగుతుండవు, కానీ నిన్ను అవి గుర్తెరగడం లేదు. బాగా అర్థం చేసుకునండి. ఆ గాలి వాన ఎండ నీళ్లు మాడము మురుములు ఇవన్నీ నీవు గుర్తెరుగుతుండవు, కానీ నిన్ను అవి గుర్తెరుగుతుండవే. గాలి లేదని నీవు దనలాడుతుండేవే, కానీ గాలికి ఉడకపోసిందే. మరి నీళ్ళలో గాలి ఉంది కదా, గాలికి ఉడకపోసిందా? నాకు ఉడకపోసిందా? శరీరం ఉడకపోసింది. ఎవరికి ఉడకపోసింది ఉడక? ఎవరు దనలాడుతున్నారు దీంట్లో? గాలి బయట ఉంది, లోపల ఉంది. మరి బయట గాలి లేకుండా లోపల గాలి అని. అందుకే ఏ గాలి లేదు ఆ గాలినే తనలాడుతుంది, ఏ గాలి తనలాడదు. ఏ గాలికి ఆ గాలి, ఏ ఎండకి ఆ ఎండని. దీనిని తత్వ విభజన. ఆ విభజన చేసినటువంటి మహాత్ములు మనకు అందించినది ఏమి అంటే పృథ్వీ తత్వమునందు 5 భాగములు మనలో కలిగి ఉండవి అని చెప్పి చూపించినారు. ఏముండవి? నరములు, అస్థులు, చర్మ, నకరోమ, మాంసములు, భూగుణములు. ఈ భూమికి సంబంధించిన వస్తువులు మన శరీరంలో ఏమేమి ఉండవు అంటే నరములు, అస్థులు అంటే ఎముకలు, గోర్లు, వెంట్రుకలు, చర్మము, మాంసం. ఇవి 5 వస్తువులు భూమికి సంబంధించినటువంటివి అన్నప్పుడు ఈ స్థూల శరీరం అంతా భూమికి సంబంధించింది అని అర్థం. ఎందుకంటే ఈ స్థూల శరీరం నిండా ఉండింది నరాలు, ఎముకలు, మాంసము, చర్మము, గోళ్ళు, వెంట్రుకలు ఇవే ఉన్నాయి. కాబట్టి ఇదంతా పృథ్వీకి సంబంధించినటువంటిది. ఇది భూమిలో పుట్టింది, భూమి అంశంలో భూమిలో పోతుంది అన్నారు. సరే, మరి జలమాంసంలో మనలో ఏమై ఉండవు? జొల్లు, చెమట, మూత్రము, రక్తము, కళ్ళె. ఇవి 5 విధములుగా దీనికి ఏమన్నారు? జలాంశంలో ఏం చెప్పినారు? నరములు, అసలు చర్మ, నకరోంశలు, భూగుణములు అండి. జలాంశం ఏం చెప్పినారు? జొల్లు, చెమట, మూత్రము, రక్తము, శుక్లము. ఇవి 5 జలంకి సంబంధించినటువంటి. అవి జలం అంశం సరిపోయి. మరి అగ్నాంశంలో ఆకలి, నిద్ర, దర్పిక, సంగమం, ఆలస్యం ఏమని అగ్ని వలన కలిగినవయా? ఇవన్నీ నీవు కావు. మరి వాయు వలన ఏం కలిగినవి? సమాన, చలన, దావన, కంపన, అకుంచన, ప్రసరణ. దీంట్లో స్థూలము మరి సూక్ష్మము. ఇది చలన, దావన, కంపన, అకుంచన, ప్రసరణం కనపడతాయి. సమాన, వ్యాన, ఉదాహరణ, ప్రాణపానములు కనపడవు. అది సూక్ష్మము, స్థూలం. ఈ స్థూల సూక్ష్మములతో కూడుకొని ఈ శరీరం 25 ఇంద్రియములతో కూడుకొని వ్యవహారం చేస్తుందయ్యా అని చెప్పినారు కదా. ఈ 25 ఇంద్రియములు నీవు కాదని చెప్పినారు తత్వం. మరి అయితే నీవెవరు? ఎరిగేవాడును నేను అని తెలిసింది. ఏడుండవు, ఎట్లుండవు? ఏమి నీ స్వరూపము, ఏమి నీ స్వభావము? దీనిని తెలియజేసినటువంటి గురుమూర్తియే వందనీయుడు, కానీ ఇతరత్ర ఏవి వందనీయములు కావు. సూర్యుడు వందనీయుడు కాదు, చంద్రుడు కాదు, గాలి కాదు, ఎండ కాదు, వాన కాదు. ఎవరయ్యా వందనీయుడు? ఎవరిని పూజించాలా? ఇన్ని వస్తువులు ఎందు నిన్ను నీకు చూపినటువంటి వానికి. అందుకే మనం తత్వములలో రాసినాము, నన్ను నాకు చూపించి నా సంగతి నాకెరిగించి నా నీ సంగతి నిజ బయలు ఎరగదు. ఈ రూపకంగా తత్వం తెలియజేసినటువంటి గురువుకి ఒక్కడైన నేనే సత్యము, నా యందే ఈ చరాచర విశ్వమంతా నిలిచి ఉన్నది అని ఈ రహస్యమును ఎవరు తెలిసి నాకు ప్రత్యక్షంగా వస్తువును చూపి ఆరూఢత కలిగించినారో అటు నా గురుమూర్తి ఒక్కడే వందనీయుడు, ఒక్కడే పూజనీయుడు. మనకొక్కరికి తప్ప ఇంకొకరికి నేను ఎవరికి మొక్కేది లేదు. దీనిని కూడా గురికండ్లు అంటారు. నిన్ను వినా నేనొకవరిని మొక్కనయ్యా, నిన్ను వినా నేనెవరిని మొక్కనయ్యా. నిన్ను వినా అంటే నేను తప్ప నేను ఇంకెవరిని నా తల ఉంచను, నేను శరణ చేయను, నేనేమి కోరును. ఎందుకు? నీవు తప్ప ఇంకొక ఎవరు లేనే లేరు. అంతయు విశ్వమంతయు నీవే అయి ఉన్నావు. మరి నీవు ఎట్లయి ఉన్నావు అనేటువంటి విషయం నీ అనుభవం కలిగించినటువంటి గురుమూర్తి గొప్పవాడు. అందుకే ఇక్కడ ప్రతి శాస్త్రంలో చెప్తుంది
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని. అంటే ఈ గురువు ఏమన్నా ఒక ఈగినన్నా సృష్టి చేస్తాడా? మరి బ్రహ్మం అని ఎట్లా చెప్పి బ్రహ్మం అయితే ఈ గురువు మరి ఏమైనా పోషణ చేస్తాడా? తననే తాను బతికిని కాకని ఇంకా అయిపోయింది. ఇంకా ఆ గురువుకి ఇంకొక ఎవరైనా తెచ్చిపెడితే తినాలి. కానీ మరి ఆ గురువు ఎవరిని పూజిస్తాడు? ఎవరిని నమ్ముతాడు? ఎట్లా లేపరుస్తాడు? దీనిని ఏ రూపకంగా ఉంది గురు బ్రహ్మ అంటే నీకు నూతనంగా జ్ఞానమును సృష్టింపజేస్తున్నాడు, బీజం చేస్తున్నాడు. అది బ్రహ్మ జ్ఞానోపదేశం చేస్తున్నాడు కదా. అందుకే అతన్ని ఏమన్నారు? గురు బ్రహ్మ. ఏమి జ్ఞానయుతనం నాలో చేసినాడు, అది వికాసమైంది, పొద్దు పెద్దగైంది. ఒక అభ్యాసం పోతుండో 4 అక్షరాలు నేర్పినాడు. ఆ అక్షరాల చేత విద్యావంతుడు అయ్యి ఇంకా ఎన్నో గ్రంథాలు చదువుకున్నావు. కానీ ఆ 4 అక్షరాలు నేర్పకుండా కూడా ఆ గ్రంథాలు రావు. అది విత్తనం, బీజం, అది బ్రహ్మ. బ్రహ్మము బీజం వేసినాడు. దాన్ని సంరక్షణ ఎవరు చేసినారు? విష్ణువు. మరి ఎట్లా సంరక్షణ చేసినాడు ఆ గురుమూర్తి? నీకు జ్ఞానం బోధించి ఆ జ్ఞానానికి విషయములు అంటుకోకుండా రక్షణ చేసినాడు. అర్థమవుతుందా? ఏదైతే నీకు బోధించినాడో ఆ బోధన నీ యందు వికాసవంతం కావాలంటే ఏం చేయాలి? నీకు విషయాలు అంటుకుంటే నీ జ్ఞానం వికాసం అవుతుందా? వాడు చెప్పిన బోధ ఎక్కడో గుద్దనాగిపోతుంది. ఎందుకు పోతుంది? నీకు అన్ని ఇవే విషయాలు అంటుకుంటుంది. పిల్ల ఇట్లాయా, తల్లి ఇట్లాయా, శని ఇట్లాయా, శక్తి ఇట్లాయా, వ్యాపారం ఇట్లాయా, దీపారం ఇట్లాయా, ఈ విషయములు అంటుకున్నప్పుడు వాడు వేసిన బీజం అంతా మనక ఏమైపోతుంది. అందుకే భక్తి చేయని నీరు కట్టి ఆ బీజం నెట్టేదాని కొరకు ఒక్కరి మగ బాగా ఒళ్ళేతనమ్మా, ముక్కన్న శివనిందు తిడుకోలేరమ్మా అని చెప్పి కుళ్ళు వస్త్రంగా చెప్తున్నాడు. ఎట్లా చేసినాడు ఇతను, దాన్ని ఎట్లా పోషింపు చేస్తాడు, ఎట్లా రక్షణ చేస్తాడు గురువు అనేమాట చాలా చక్కగా వర్ణించినారు. దాన్ని ఇప్పుడు సులభంగా చెప్పినారు. విష్ణువు రక్షించినాడు, పోషిస్తున్నాడు. మరి లయం ఏం చేస్తున్నాడు విష్ణు రుద్రుడు? నీలోన ఇంతవరకు జన్మాంతరాల నుండి వచ్చినటువంటి అజ్ఞానం అనేటటువంటిది పాతకుపోయింది. దానిని లయపరుచుకోకుండా ఈ జ్ఞానం ఉద్ధారం కాదు. అది గడ్డి. తరతరాల నుండి ఇప్పటి వరకు ఆ గడ్డిని ఎవడైనా నాశనం చేసినాడా? ఎవడైనా ఎత్తినాడా దాన్ని? మరి ఏటా చేనులు ఎత్తుకుంటున్నారు, దున్నుతారు, పాస్తారు, కలుపులు తీస్తారు, గడ్డిని నాశనం అయ్యేటటువంటి మందును కూడా కొడుతుంటారు. ఎంత కొట్టినప్పటికైనా అది నాశనం అయ్యిందే. కరిగడి చేస్తారు, మురగ కొడతారు, దాంట్లో అంతా మురిగిపోయింది, అంత వాసన పట్టింది. ఆ తర్వాత మంచి విత్తనాలు తెచ్చి ఇత్తుతారు, మొలక చల్లుతారు. కళ్ళం చేసినాడు చూస్తే నిరుడు బుడుమొట్లు వేసింటారు చూడు, అవి సన్న సుంకాలలో వస్తుంది. ఇంత మురగ కొడితే కూడా అది నాశనం కాలేదు, దాన్ని మారేముంది. మరి మీకు ఇంత బోధ చెప్తే కూడా అజ్ఞానం అది నాశనం కాదు. అప్పుడప్పుడు మీకు పొడచూపుతూనే ఉంది. అయితే ఏం చేయాలి ఇప్పుడు మనం దాన్ని? ఎట్లా చేయాలి ఇప్పుడు? ఆ నాశనం ఎట్లా చేయాలి దాన్ని? అందుకని గురుమంత్రమైన గొడ్డలిని చేయబోని అజ్ఞానం అనేటువంటిది ఒక గొడ్డలి. దాన్ని నాశనం చేయాలంటే ఇనుమే నరకాలా? ఇనుము చేతిని ఇనుము నరుకుతారా? ఇంకేమిటితో నరుకుతారు? ఇనుము నరకాలంటే ఏం చేయాలా? ఇంకొక ఇనుముకి తాపల్లా. ఏం తాపాలా? కరుకు తాపాలా దానికి, ఉక్కు చేయలేదా నేను. అప్పుడు అది నరకు నీకు పనికొస్తుంది. ఉత్తి ఇనుము అంటే వంగిపోతుంది. అట్లనే మీ అందుండే అటువంటి అహంకారం నాశనం చేసేదానికి గురువు ఇచ్చినటువంటి గొడ్డలేని అహంకారం తయారు చేయాల. దాని ద్వారా మలిచి కొట్టరా పోని అన్నాడు. అందుకే దీని శాస్త్రం ఏం చెప్పింది? వజ్రంతోనే కొయ్యల్లా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయల్లా. మరి ఎరకైన గురుడే విడిపించాలి, ఇంకొకరు ఎవరు విడిపించడానికి సాధ్యం కాదు. ఏ దేవుని దగ్గరికి పోతే కూడా వరలు వచ్చేమో దేవుడు, కానీ నీ అజ్ఞాన నాశనం చేసే నీ యొక్క తెలివిని దాన్ని కూడా మీకు చూపించినారు శాస్త్రంలో. అన్నిటికంటే గొప్పది ఏదయ్యా అంటే గణప అని అందరూ చెప్తారు. ఎవరన్నా లేదు. యాజీవుని మొదలు పూజ అంటే తండ్రికి కూడా లేదు, శివునికి కూడా లేదు పూజ కదా. ఎవరికి పూజ మొదలు? మన కడుపులు పుట్టినానికి. వాడిని కూడా ఒకప్పుడు శిరస్సును ఛేదం చేసినాడు. వానికి జ్ఞానం ఉండేనో లేకుండా శివునికి అర్థం కాదు. కానీ 3 కన్నులు ఉన్నాడు అంటారు, కానీ వానికి ఒక కన్ను కూడా ఉండదో లేదనిపిస్తుంది విచారం చేస్తుంది. పిల్లగాడని కూడా చూడకుండా బాలహత్య చేసి మళ్ళీ వాడిని బతికించేదాని కొరకు ఏనిగిన చంపి
దాని తలకాయని తెచ్చి పెట్టి ఎందుకు పెట్టిరంటే మన తలకాయ దొరకలేదంట. 14 లోకాలలో ఎక్కడ ఎతికితే మన తలకాయ దొరకలేదంట. ఈయన మీరు కూడా ఈ 14 ఇంద్రియములు మీరు ఎతికి చూస్తే ఆ జ్ఞానం మీకు దొరకదు. అప్పుడు ఇంకొక తలకాయ పెట్టవలసి వచ్చింది. అది యావది ఉత్తరముఖమైందంట. ఉత్తరకి అంటే నీకు ఉత్తరం ఎవడు ఇచ్చాడో వాడిని కొట్టాలి, గడి ఎవరిని కొట్టడానికి లేదు. ఆ తలకాయ ఎంత పొడుగుందంటే ఇంత పొడుగు, సొండేమో ఇన్ని పెద్ద చెవులు. దేనికి మరి జ్ఞానం పొందాలనుకుంటే చెవులు పెద్దవి కావాలా. ఈ చిన్న చెవులకి పర్టికులర్ షార్ట్ చెవులు కావాలా. ముక్కు బారుడంత ఉండాలా, మూరుడంత ఉండాలా ముక్కు. నీ ముక్కు 50 పెరిగిలే మనకి. కడుపు పెరిగేదే, ముక్కు పెరిగేదే, చెవులు పెరిగేది. మరి వాడు కుసినిపోయే వాహనం ఏమైనా పెద్దగా అంటే అందరూ ఏనుగుల మీద ఎక్కితే వాడు ఎలక మీద ఎక్కాడు. అంటే దీని అర్థమేమి, నీవెప్పుడు జ్ఞానివైతావో అప్పుడు నీ యొక్క తనము చిన్నతనములు ఉండాలి కానీ అహంకారంలో నీవు ఉండరాదు. వాహనము చిన్నది, నిన్ను మోయనికి శాత అవుతుందో లేదో మొదలు చూసుకోదాన్ని. ప్రపంచం కూడా ఎవరికి ఒప్పదు. అది ఎలకాడి మీద ఇంత కడుపోడు ఎవడన్నా కూర్చుంటాడా? సాధ్యమా? అందుకే ఇవన్నీ తత్వరూపకంగానే. తత్వమే అదంతా. ప్రపంచంలో ఏ గుడికి పో, ఏ తత్వం నీకు చూపించాలన్నా అది పరిపూర్ణ ప్రభావం చూపిస్తుంది. అటువంటి వాడిని పూజ చేయాలా. ఎవరికో విఘ్నములు దూరం చేయాలని పరమాత్ముడు అందరికంటే మొదలు శివుడు లేదు, విష్ణువు లేదు, గురువు లేదు, తిరుగు లేదు, ఎవడు లేదు, మొదలు గణపతిని పూజ చేయాలని జగత్తుకి బోధించింది. రైట్, జ్ఞానిని పూజించాలి వాస్తవం. ఎందుకు జ్ఞానం ఉంటేనే ఏమైనా మనం చేసేదానికి సాధ్యమవుతుంది. సరే బాగుంది. మరి అన్ని విఘ్నం తొలగించుకునేటువంటి వాడిని ఆ జ్ఞానంని కొనపోయి మోసుకొని పోయి నీళ్ళలో పోయి పారేసి వస్తారు కదా. మరి అప్పుడు నీ అజ్ఞానాన్ని కూడా తొలగించాలా. వారమో 9 రోజులు 4 రోజుల్లో పూజ చేస్తారు, కొనపోయి పారేసి వస్తారు. పారేసారా? పారేయరా? పారేసినాక మళ్ళీ గణప పూజ చేయాలని చేరదా? గణపని పారేసినాక మళ్ళీ గణపల్ని గుళ్ళోనో ఇంట్లోనో ఫోటోలో పెట్టుకొని పూజ చేయాలన్నా చేరదా? మీకు వద్దు సమాధానం కూడా. ఆ పదే పారేసి వచ్చి పడిపోతే చేయడం ముక్తారు. రేపు మీకు అజ్ఞానం విజ్ఞానం అనేటువంటి దానికి అర్థం ఏముంది? ఆడే పారేసి నీళ్ళు లేసి తక్కువేసేవన్నీ మళ్ళీ వచ్చి ఈ సిద్ధి వినాయక మేము ప్రసిద్ధిగా పూజించేది. పూజిస్తారు, అప్పుడే చంపేసేవన్నీ. అంటే మళ్ళీ పుట్టి వస్తాడు ఏడాది నాడు. అంటే దేవుడు కూడా పుడతారు చేస్తారా? చాలా విచిత్రాలుగా ఉండవు ఇవన్నీ కూడా. ఏమైనా విచారం చేస్తే ఒక తత్వం ద్వారానే బయటపడతావు, లేకుంటే పడవు. అటువంటి దాన్ని తెలిపినటువంటి సద్గురుమూర్తి ఒక్కడే పూజనీయుడు. వానికి ఒక్కనికే పూజ కానీ అందరికీ పూజ లేదు. మరి ఎవడేవాడంటే గురువు అంటే కూడా గణపనే. వాళ్ళు ఏమో గణేశుని పూజ చేస్తారు, మనమేమో ప్రథమంలో గురువు ధ్యానం చేస్తున్నాం. గురువు ధ్యానం లేకుండా ఏ కార్యములు చేయొద్దని చెప్తున్నాము. వాళ్ళేమో గణపతి పూజ చేయకుండా ఏ కార్యం వాళ్ళు చేయరు. అయితే అది బతుకు తిరిగి సరిపోయి పాపన వాళ్ళకి ఇప్పిన వాళ్ళంతా లాస్ట్కి గణపతి ఏడు కదా ఏడు అంటే పసుపుతో ఒక ముద్ద చేసి పెడితే గణప అయిపోయి, ఏదో ఉప్పు పెడితే గణప అయిపోయి. గణపకి ఏం రూపం ఉంది? పాపన ఏం చేస్తారు? పసుపు ముద్ద పెడితే గణప అయిపోయి, ఉప్పు పెడితే గణప అయిపోయి, ఆకలి మీద ఉప్పు పెడితే గణప అయిపోయి. గణప పూజ అంటే ఒప్పుల్లో పసుపు దాంట్లో ఇడిసి ఇంకో దాంట్లో లేదు గణప. ఏం దాని అర్థము? ఒప్పు అంటే ఒప్పించేటటువంటిది, నీకు జ్ఞానముని ఒప్పించేటటువంటి. పసుపు అంటే ప్రతి ఒక్కరూ పసుపు మొత్తం మైళ్ళ పూడుస్తారు పెళ్లి చేసేటప్పుడు. కానీ పాదాలకి పసుపు పూస్తారు. అన్ని జాతుల్లో కూడా పాదాల కిందకి పూస్తారు, ముఖం కిందకి పూస్తారు. పసుపు ఛాయ అంటారు దాన్ని. పార్వతి అని దానికి అర్థం, ప్రకృతి అని అర్థం. అది ఇంకా విచారం చేసుకుని పోతే కూడా ఎల్లమ్మ కూడా పసుపు బండారు వేస్తారు, మారెమ్మలు కూడా వేస్తారంటే. ఏమిటి చేస్తారు బండారంటే? ఆ జీవాలు ఈడిసినప్పుడు అవిడికి బండారు వేస్తారంట. బండారు వేస్తే అయిపోయి ఇంకా అయిపోయి దేవుని వైపు అవి దేవుడికి ఇడిస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు? అలా ఎట్లకి గొర్రెలకి మేకలకి ఏమేస్తారు? పసుపు వేసి ఇడిస్తే అయిపోయి బండారు వేస్తుంది. బండారు వేస్తే ఏమైపోయి దేవుని సొత్తు అయిపోయి. పసుపు ముద్ద పెడితే అది దేవుని సొత్తు అయిపోయి.
ఆ తర్వాత మీరు దాన్ని దేవుంది ఏడన్నా తిరిగిన దానికి అడిగితే లేడు. మారేం పోతుని ఎవడు అడిగేది బండ వేసి వేసినాక అయిపోయాయి. అని కొంచెం ఫోటోని గీయగలి మీరు ఇడవచ్చు, కానీ ఎవరైనా కోసుకొని తినడానికి భయంకి మీరు సాగుతారు అంతే. దున్నపోతు అయితే ఎవడు సాగే ఎవడు కోసుకొని తింటలేడని విడిచిపెడతారు. మరి మేకలు గొర్రెలు కూడా బండలు వేస్తే విడిచిపెట్టాలి వీటిని. ఎవరి చేనులన్నా తిని ఏడన్నా తిరిగి దేవునికి విషయం అంటే ఎవరు ముట్టరాదు. కానీ దేవుని కూడా దీంతో కొడుకులు ఉండరని చెప్పి మీరు కట్టేసుకొని సాగుతారు. దేవుని కృష్ణుని అంటారు కానీ కుళ్ళు మాత్రం విడిచిపెట్టలేదు. చాలా విచిత్రాలు ఉన్నాయి మీరు చేసేటువంటి వల్ల. ఇవన్నీ కూడా ఏడ తెలుస్తుంటాయి నీకంటే నీవెవడో అనేటువంటి విషయం నీకు అనుభవంకి వచ్చినప్పుడు ఈ సృష్టిలో ఉండిన సర్వమును నీకు తెలుసుకునేటువంటి సమర్థత నీకు వస్తుంది. మరి విశేష వివరణంలో ఏం చెప్పినారు? వికల్పము ఆలం. వికల్పం అంటే మన వారము విన్నారు. వికల్పం అంటే ఏమి అనే విషయం మీకు అర్థమయ్యింది. ఇంకా సూక్ష్మంగా చెప్తే వికల్పములు అనగా పరమాత్మ నిర్ణయమునకై చేయబడుతూ వచ్చిన ఊహలు, ఆలోచనలు, సంకల్పాలు. ఇవన్నీ వికల్పాలే. ఎందుకంటే అజ్ఞాన కాలమునందు మానవుడు ఉరిమినప్పుడు ఏమో మీద నుండి పడుతుందని గౌలికి చూసుకున్నాడంట. పాములు కొడుకు చచ్చిపోతే ఇవే మనకి దేవుళ్ళు సంపేస్తుండేవి అని చెప్పి వాటిని పూజించినాడంట. వర్షం వలన మనకు పంటలు పండుతుండవు అంటే వర్షం దేవుడు అని చెప్పి వర్షంని పూజించినాడు. రాళ్ళ రప్పలని పూజించినాడు. తనకి ఉపయోగకరమైనటువంటి ప్రతిదీ తను భయభీతులు కలిగినటువంటివన్నీ కూడా కాలర వచ్చింది అవన్నీ కూడా మారేమ్మని చెప్పి పెట్టుకున్నాడు. ఇదేదో ఇవన్నీ కూడా అజ్ఞాన కాలమందు చేసినటువంటివన్నీ కూడా వికల్పాలు. పరమాత్మలు అంటే ఏది తనకు భావనానికి భయానికి కలిగిందో అవన్నీ కూడా దేవుడు అని పూజించినారు. అవన్నీ వికల్పములు అని మన వారు విన్నారు. ఇప్పుడు గరుడ పక్షులని పూజించినారు, పాములని పూజించినారు. ప్రతి ఒక్క దానిని పూజించి తర్వాత తమను కాపాడే రాజులను పూజించినారు. రాముడు ఒక రాజే, రాజ్యాన్ని పాలించేటటువంటి రామరాజ్యము ప్రజలను చల్లంగా చూసినటువంటి వాడంటే వాడిని కూడా మనం పూజిస్తున్నాము. పోతే మనం రాజకీయ నాయకులు కూడా బాగా చేసినారంటే వాళ్ళని కూడా రాజు చేసి నిలబెట్టి వాళ్ళని కూడా మనం పూజిస్తున్నాం. ఇవన్నీ విచారం చేసి చూసుకుంటే మీకు అనుభవం అవుతుంది. ఇవన్నీ కూడా వికల్పములు అని అర్థం. తర్వాత అలం వికల్పై, అలం వికల్పై అనేటువంటిది రెండోది. ఈ వికల్పములు అనగా పూర్వాపూర్వ నిర్ణయములన్నింటితో ఇక నిమిత్తం లేదు. ఇవన్నీ మనకు తెలిసిపోయింది కదా. ఈ వీటి గురించి మళ్ళీ ఆలోచించడం కానీ మతం గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ ఏమన్నా చేసేది ఉంది అంటే ఇంకా అవసరం లేదు. వికల్పం అది. ఈ వికల్పములు అనగా పూర్వాపూర్వ నిర్ణయములన్నింటిలో ఇక నిమిత్తము లేదు. నేనే సర్వము. ఇది గురుమూర్తి ద్వారా నీకు అనుభవం అయినప్పుడు కృష్ణుడు నేనే అని ఒక్కడే అన్నాడు కదా, నీవు కూడా నేనే అనవచ్చు. ఎందుకంటే వాడు దశావతారాలు ఎత్తినాడు, నీవు కూడా దశావతారాలు ఎత్తుతావు. నీకు కూడా ఆ పరమాత్మని దశావతారాలు ఎట్లుండవో ఇవన్నీ కూడా నీ జన్మానికి కూడా దశావతారాలు ఉండవి. అవి చూపిస్తారు గురువులు. చూపించి నీవు కూడా దశావతారుడవేరా, నీవు అన్యం కాదు, అది ఖండము, నీవు అణువు. అది మణువు బంగారం అయితే నువ్వు మాసం బంగారం. సర్వమునందు నేనే అనుభావము గురుకృపచే అరుడమైన వానికి పూర్వపుట్లో ఉన్న అన్నీ చరిత్రాత్మక వినోదములు అయిపోతావని పాలకి. ఎప్పటికీ గురుకృప కలిగి నేనెవడు అనేటువంటి అనుభవం పొంది నేనే సర్వం అనేటువంటి యొక్క గుర్తును పొందినప్పుడు ఆ భావము గురుకృప చేత ఆరూఢమైన వానికి, నేనే సర్వం అనేటువంటి దాన్ని ఎవరు ఇంకా ఆరూఢమైందో వానికి పూర్వపు పుటలో అంటే ఇంతకు మొదలు చెప్పినటువంటివన్నీ కూడా ఒక లీల. దానికి కృష్ణ లీల అంటాము. ఎందుకంటే కృష్ణుడు నేనే సర్వం అని చెప్పి బోధించినాడు కాబట్టి వాడు ఆడే ఆటలంతా కూడా అవన్నీ ఏమంటున్నామని లీల. అంటే 16,000 గోపిక స్థితిలో కూడా ఉంది లీలని. మనం ఒక్క స్థితితో ఇంకొక స్థితిలో పోతే ఇంకా తలకాయ నరికేస్తాడు ఎవడన్నప్పుడు. మరి వాడు అన్ని మంది స్థితిలో ఉంటే ఎవడు నరకలేదా? వాడు అంతమంది స్థితిలో ఉంటే ఎవడు గబ్బోడు అనలేదా? అందరూ దేవుడండి అంటే ఏం కారణము? నీ ఒక్క ఇద్దరు దగ్గర పోయేస్తానంటే గబ్బలని కూడా దాన్ని పెట్టుకున్నాడు దీన్ని పెట్టుకున్నాడు అని చెప్పి తిడుతుంటారే. మరి పరమాత్మను అనిపిస్తున్నటువంటి కృష్ణుని 16,000 గోపికా శ్రీవుడని 8 మంది పెండ్లాలు ఉండి కూడా ఒక్క పెండ్లంతో లేదు ఇన్ని శాతకాలు నీకు. మరి వాడు 8 మంది పెండ్లాలతో ఎట్లేయగలను?
సత్యభామతో కాలుతోనే ఎట్లా దండించుకున్నాను, మరి ఇంతమందితో ఎట్లా సంతృప్తి చెందాను, వాళ్ళని ఎంత సంతృప్తికి వచ్చాను, అది ఏమి అని విచారం చేస్తే దాన్ని ఒక లీల అన్నారు. నీకు కూడా అనుభవం కలిగితే నీవు కూడా చేసే వ్యవహారం అంటే కూడా ఒక లీలగా నీకు తోస్తుంది. ఇంకా దుఃఖం అనేది నీకు ఉండదు. అవన్నీ ఇక నిరర్థక వాచ్య విజ్ఞానములు మాత్రమే అయిపోతాయి. ఎప్పుడైతే నిన్ను తెలుసుకున్న తర్వాత ఇవన్నీ మాటల విజ్ఞానమే అవుతుంది, సత్యమైన విజ్ఞానం అవుతుంది. అప్పుడు మాటలు ఎంతో ఊహనే ఎవరంతకి ఇష్టం వచ్చినట్టు వాడు చేసేదనే మాటనే అర్థమవుతుందే. నిజమా ఆ దేవుడు అవతారం ఎత్తి వచ్చాడు, వీడు పుట్టాడు, వాడు పుట్టాడంటే అడువే నువ్వు పుట్టిన నా కొడుకులల్లా ఏమైంది? కృష్ణుడే మాయ, రాముడే మాయ, వాళ్ళ చరిత్రాత్మకులు మనం పెట్టుకొని పూజిస్తున్నాం, మనం ఈ పొద్దు వరకు పూజిస్తున్నాము కదా. మరి వాళ్ళు ఎక్కడున్నారన్నట్లు ఇప్పుడు ఇది ఏమేమో పుట్టించుకుంటున్నాడు చూడు. అందుకొరకే కంటల మాది ఎరకే ఇది అని చెప్పి పేరు పెట్టినారు. అది నీకు అనుభవం అయినప్పుడు ఆ మాత్రం అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదు. ఏం తంట పెట్టింది ఇది అంటే దేవుడు పుట్టాడు అంటారు. మాకు కూడా పుట్టినాము, అదొకటి ఒడొకలే పుట్టాడా? మాకు కూడా అమ్మ కడుపులు తయారయ్యే వచ్చినాము. మరి ఎవరు చేసింది అమ్మ కడుపులా? అమ్మ చూసిందా? అప్పుడు చేసా? వాళ్ళు కూడా తెలియదు దేవుడు ఎవడు అనేది, తెలుసా? తెలిసింటే వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటుంది. సొట్టమూతి వాళ్ళని ఇంటికి పుట్టుకుంటుంది, నల్లమూతి వాళ్ళని ఇంటికి పుట్టుకుంటుంది. ఇష్టం వచ్చినట్లు ఆడవాళ్ళు కావాలి, ఆడవాళ్ళు మొగలు కావాలి, మొగలు ఎట్లా కావాలి, ఎట్లా లేదు. వాళ్ళకు రాజ్యం లేదు. వాళ్ళ ఒక్క గర్భవాసమునికి నీకు స్థానం ఇచ్చినారు అంతేగాని వాళ్ళ ద్వారా నీవు వచ్చినావు. చెవు ద్వారా శబ్దం విన్నట్లు, కంటి ద్వారా రూపం చూసినట్లు, ముక్కు ద్వారా వాసన వెళ్ళినట్లు, నాలుగు ద్వారా రుచి చూసినట్లు తల్లిదండ్రుల ద్వారా నీవు వచ్చినావే కానీ నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు నీకు కారు. ఎందుకు? ఇటువంటి తల్లిదండ్రులు ఎంతమంది అయినారో నీకు ఎన్ని కోట్ల జన్మాలు ఎత్తినావేమో, ఎన్నిసార్లు పుట్టి చచ్చినావేమో, మరలా ముందు ఇంకా ఎన్ని జన్మాలు ఎత్తవలసిందో, ఏమేమి కర్మాలు చేసినావో, ఏమేమి వ్యవహారాలు చేసినావో అంటే అవన్నీ జమఖర్చులు చేసుకున్నారు కదా. మరి ఇప్పుడు జన్మరహితం చేసుకోవాలప్ప అంటే సాలప్ప తండ్రి అని వానికి జన్మరహితం అవుతుందే. ఇంకా అపేక్ష కలిగి ఇంకా 4 చేనులు కొనాలా, ఇంకా 4 ఇండ్లు కట్టాలా, ఇంకా 4 కొడుకులు కనాలా, ఇంకా 4 సుఖాలు అనుభవించాలా అనే సంకల్పము లేని వానికి జన్మరహితం అవుతుందే. వద్దురా తండ్రి కాలు సాలప్పు అందులోనికి అవుతుంది. ఎందుకైతే జన్మరహితం ఎవడంటాడు? సార్ అంటాడా? నూరు విధాలు పాపాలు చేసి తప్పుడు నా కొడుకులు అడుక్కుంటారు. వెంకటరమణ నాకేమన్నా ఇస్తే నీకేమన్నా ఇస్తానని, వాడు ఇస్తే ఇవానికి ఇస్తారంట. ఎంత విచిత్రమైనటువంటి వ్యవహారం మనది. దీనికే దండలు మారిన పేరు దీనికి. అవన్నీ నిరర్థక వాచక జ్ఞానములు మాత్రమే అయి ఉన్నాయి. అహమేవ కేవలం, కేవలము అనే శబ్దమునకు ఒక్కటే అయినని అర్థం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని కొనియాడబడు ఒక్కటే అయిన బ్రహ్మము నేనే అయి ఉన్నాను. అహమేవ సర్వం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహేన నాస్తి కించన. తప్ప ఇంకొకటి ఏమి లేదు. ఉంది అనుకునేదంతా ఊహనే, ఉంది అనుకునేదంతా భ్రమనే. అద్వితీయం బ్రహ్మ అని కొనియాడనుండు ఒకటైన బ్రహ్మ నేనే అయి ఉన్నాను. నేహేన నాస్తికించిన నానత్వముగా తోచు, నానత్వము కొంచెమైనా లేదు. ఇదంతయు నా సంకల్పం వల్ల ఏర్పడింది. ఇప్పుడు ఇంత సంకల్పంతో వ్యవహారం చేస్తున్నాం. కళ్ళు నుంచి నిద్రపోయి తెలకల్లా శేనువాయ, చెట్టువాయ, ఆలువాయ, పిల్లవాయ ఎవడు లేడు. గుర్ర 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 పెట్టేది ఒకటే ఉంటుంది. మరి అప్పుడు ఇన్ని గుర్తెరిగినోడు అడిగిపోయిందే, ఏమయ్యిందే? వాని నామరూపాలన్నీ మిథ్య. వస్తుత చూస్తే అన్నీ నేనను కేవలం అనే శబ్దమునకు ఒక్కటి అనే అర్థం ఉన్నది కదా. ఒక్కటిగా కనపడున్నది మాత్రమే కానీ దాని యందు అనేకత్వం అంతయు బీజ రూపకంగా అణిగిమణిగి ఉన్నది. ఎట్లా ఇత్తనము వృక్షము కాకమునుపు ఆ ఇత్తనములందే దాగి ఉండి కనపడకుండా ఉండి అది భూమి సంయోగం కలిగినప్పుడు వృక్షరూపమై కొమ్మలు, శాఖలు, కోకలు, కొల్లలుగా వచ్చినట్లు ఈ సృష్టి అంతయు కూడా నీ యందు ఏ రూపకంగా పరిణామం చెందుతుంది, ఏ రూపంగా తిరోభావం చెందుతుంది అనేటువంటిది నిన్ను నీ వెరగనంత వరకు నీకు స్వప్నాలు మానవు,
భయాలు మానవు, భ్రమలు పోవు. ఎప్పుడు పోతుండవు అంటే అవి నుండి పక్కకు వచ్చి చూసినాడు ఉసివనం ఇవన్నీ నా సంకల్పం వల్లనే కలుగుతుండవు, నేను లేకుంటే వీటి ఆర్డర్నే లేదు అనే అనుభవం గురుమూర్తి ద్వారా ఎన్నడు పొందుతావో. మనసు అనేది కూడా నేనుంటేనే మనసు, నేను లేకుంటే ఏమిటి మనసు, నేను లేకుంటే ప్రాణం ఏడుంది, నేనుంటేనే ప్రాణము. ఎందుకు అంటే నేననేటువంటి వాడు కోమకు పోయినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస ఆడుతుంటుంది కానీ ఏమి గుర్తులు లేవు. అప్పుడు నేను లేను, శరీరం ఉంది, ప్రాణం ఉంది. మూర్ఛ యందు మరణము తరినిద్రపోవునప్పుడు, మూర్ఛ యందు మరణమునందు గాఢ సుశుద్ధిలో ఉన్నప్పుడు, సమాధి చెందినప్పుడు ఏమున్నదయ్యా? నేను లేను, అవన్నీ ఉన్నాయి. కానీ నేను గుర్తెరిగే వాళ్ళు నేను లేకుంటే అవన్నీ ఉంటేమి పోతేమి. కొమ్మకు పోయినోడు ఎంత కొడేసివాడు అయితే కూడా ఎన్ని దినాలు పెడితే కూడా ఏం చేస్తుందండి. పిచ్చిముండా కొడుకు ఎంత ఉంటే ఏం చేస్తాడు? జ్ఞానం లేనటువంటి వాడిని ఏది గొప్ప? ఇప్పుడు కొడుకేం పుట్టినాడు, పిచ్చిరంజి కొడుకు పుట్టినాడు, వాడిని వాడే గుర్తెరిగినటువంటి స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి వాడు? పుట్టేం సార్థకం. దీన్ని మార్కండే కథలో వస్తుంది. శివుడు అడిగినాడు, జ్ఞానం కలిగినటువంటి 16 ఏళ్ళ కొడుకు కావాలన్నా, అజ్ఞానం కలిగిన వాడు 100 ఏళ్ళ కొడుకు కావాలన్నా? ఆ మహాతల్లి అడిగినాడు, ఎప్ప 100 ఏళ్ళు బతికి వానికి అగ్గిపెట్టేవాడు పుట్టినంతే సృష్టి నాకు అవసరం లేదు, ఈ పద్య పుట్టి రేపే చాయకోకో, జ్ఞానే పుత్రుని నాకు ప్రసాదించు. అందుకే 16 ఏళ్ళ కొడుకుని ఇచ్చినాడు, జ్ఞానిని ఇచ్చినాడు. కానీ ఆ జ్ఞాని ఇచ్చిన తర్వాత ఏమైంది? తల్లికి దుఃఖమైంది. ఎందుకు? 10 ఏళ్ళు చచ్చిపోతాడు కదా. దిన అమ్మ ఏడుస్తుంది, బాధపడుతుంది, చెప్పకుండా ఉంటే చూసినాడు మార్కండేయుడు, ఏమా ఎందుకు నీ దుఃఖపడుతుండవు, నీకేం కొరత, నేనున్నంత నీకేం కావాలో చెప్పు, ఎందుకు ఏడుస్తుండవు అని కొడుకు కోదార్చితే చెప్పలేపకు చెప్తుంది. ఏమైంది తప్ప ఇంకా అయిపోయా, ఇక రేపు నీకు మరణము సంప్రాప్తం 16 ఏళ్ళు అయిపోతాయి రేపు. ఓ రేపుడికి కదా, ఈ పొద్దుల టైం ఉంది కదా, ఇంకెందుకు ఏడుస్తావు? రేపు చూద్దాం, రేపుడికి రూపం ఉందో లేదో అని తల్లికి ధైర్యం చెప్పి శివాజీనములో ఏకత్వ నిలయంలో నిలిచిపోయినాడంట సమాధి స్థితిలో. అప్పుడు యముడు కదిలి ఇంటికి వస్తే ఆ శివనామస్మరణం ఉన్నంత వరకు కొన్ని ముట్టడానికి ఎవరికి సాధ్యం కాదంట. మరి దాని అర్థాలేమో మనకు కూడా తెలిస్తే కదా మనం కూడా శివుని గెలిచేది. అది అర్థాలే తెలుగుకుంటే మనకి అర్థాలు అవుతావన్నీ. అప్పుడు శివుడు పాశం వేసేసిందంట. వేసి ఇష్టేలకల్లా వాడు కనపడడు, వాని పాశం ఎట్లా కనపడినో ఈ రాయి లింగంకి వాడు ఎట్లా కలుసుకునిండేనో వానికి ఆ లింగం రెండింటికి పడినట్ట. గాలం వేస్తాం కదా, వేస్తే ఏమిటి పడుతుంది, ఇంకొకరికి తలకాయ పడుతుంది, వాడు కలుసుకొని కాబట్టి ఆ లింగంకి వానికి ఇద్దరికి పడినట్ట. గుంజి తలకాయలు చిన్న కోపం కొడక నాకేస్తావా పాశము అని చెప్పి తెలుసుకొని కూర్చున్నాడు. ఇవన్నీ కథలేనా, ఇవన్నీ జరిగినటువంటివి అంటవా? ఇవన్నీ కూడా లీల అని ఎప్పుడు తెలుస్తుంది నీకంటే నిన్ను తెలవనంత వరకు ఇవన్నీ కూడా తెలువు. ఇవంతా కూడా లీల అని ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ స్వరూపాన్ని నీవు ఎరిగినప్పుడు తెలుస్తుంది. నానాత్వం అంతయో ప్రకటమవుతున్నది. నిజముగా చెప్పాలంటే అది ఏకానేకములుగా అందే ఉన్నది. పరిపూర్ణము ఏకము కాదు, అనేకము కాదు. ఎరక ఏకమదే, అనేకము అదే. ఎట్లా బీజరూపకంగా కనపడకుండా ఉండి ఆ వృక్షమునందు ఇంత వికాసమైందో అట్లా ఎరుక కూడా బీజరూపకంగా నీ యందు ఏ రూపకంగా అణిగి ఉంది. అది ఎట్లా వికాసం అవుతుంది అనేటువంటి విషయము వస్తునిచ్చే జ్ఞానం కలిగించినప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ నామరూపాలన్నీ మిథ్య, వస్తుతా చూస్తే అన్నీ నేనే, కేవలం అనే శబ్దమునకు ఒకటే అనే అర్థం ఉన్నది కదా. ఒకటిగా ఉన్నది కనుకనే సృష్టి కాలమునందు నానాత్వం అంతయు ప్రకటన అవుతున్నది. సృష్టి చేయాలన్నప్పుడు నానాత్వం వచ్చింది, అవన్నీ మళ్ళీ తనలోనే ఆవిర్భవించుకుంటాడు. ఇప్పుడు కూడా సృష్టి జరుగుతుంది అంటే అందరు లేచినారు, పనులు చేసుకుంటున్నారు, ఇంకా గంట 2 గంటలకు అందరూ పడిపోతారు. సృష్టి అంతా అణిగిపోయింది. ఒక జాతరకు పోయినప్పుడు లేక పూజకు వచ్చినప్పుడు చూడండి, అందరు పడిఉంటారు. ఒకడు గురకలు ఓడుతుంటాడు, ఒకడేమో లేచుకుని కూర్చుంటాడు, ఒకడేమో ఏడుస్తుంటాడు, ఒకడు లోపల నవ్వుతుంటాడు. ఇవన్నీ మనం అనుభవంలో చూసుకోవచ్చు. మరి ఇవన్నీ మళ్ళీ పొద్దున్న లేచేసరికల్లా మనం కోళ్ళని ముచ్చిపెట్టి గంపదీసి అన్నీ లేచినట్లా ఆ పరమాత్ముని యొక్క ఆధీనంలో ఏ రూపకంగా అణుగుతుండదు, మళ్ళా ఏ రూపకంగా బయటికి పొడజూపుతుండదు అనేటువంటి మాట
వస్తు నిశ్చయం కలిగినప్పుడు నీకు అనుభవపడుతుంది. కనుక ఒకటి అనేది సాపేక్షిక శబ్దం అని తెలియవని దానిని పరిపూర్ణమునకు అభివర్ణింపరాదు. నేను అనేటువంటిది ఏదైతే ఉందో నేనుంటే అనేకం ఉంటుంది, అనేకం ఉంటే నేనుంటుంది. నేనుకు మేనుకు సంబంధాలు కలిగి ఉంది కాబట్టి ఒకటంటే రెండు ఉండే ఉండవలసి. సున్నా అంటే అన్ని దాని అందే కలుగుతుంటుంది. సున్నా లేకుంటే ఒకటి లేదు, రెండు లేదు, మూడు లేదు. దాన్ని ఆకాశము శూన్యం పని లోకమును మొరిపెట్టి లోకాతీతమైన దానిని అవలోకము చేయక ఏకాకి తాను ఏమియుగాక లోకమును తానే ఏకంబై ఉన్నదని ఎరిగిన నాడే పరిపూర్ణం బౌరా అన్నది. కేవల శబ్దంచే భగవద్కు కలుగు. అయితే అప్పుడు మరేమి లేదనే అర్థంలోనే దానిని గ్రహించాలి. ఒకటని కూడా అనరాదు, రెండని కూడా అనరాదు. అది గురు సూచన ద్వారా మాత్రమే అర్థమవుతుంది. అహమేవ కేవలం అన్నప్పుడు ఎంతనా నానత్వంగా తోచబడుతున్నా నానత్వం ఒకటే, అన్ని నేనే అనే అర్థమును గ్రహించాలి. గురువే కేవలం అంతా గురు స్వరూపం మాత్రమే అని అర్థము. గురువు అనగా పెద్దదని అర్థం. పృథివ్యాది పంచభూతములు ఉత్తరోత్తర పెద్దవై ఉన్నవి. ఆకాశం అన్నింటికంటే పెద్దది అని నిర్ణయం. ఆకాశం కంటే దాని మాతృస్థానమైన ఆత్మ కంటే పెద్దది లేదు. ఆత్మ కంటే చిన్నది ఆకాశం, ఆకాశం కంటే చిన్నది వాయువు, వాయువు కంటే చిన్నది అగ్ని, అగ్ని కంటే చిన్నది జలము, జలం కంటే చిన్నది పృథివీ, పృథివీ కంటే చిన్నది అన్నము. ఔషధాల ద్వారా వచ్చేటువంటి అన్నము మనకు కనపడకుండా ఈ భూమిలో ఒక్క ఇత్తనం వేస్తే ఎంతో పంటలు వచ్చి లారీలు గంజులు పట్టు యావి పట్టు మరి ఎక్కడ పోతుంది. మళ్ళీ వరుసనాలు ఇత్తనం వేయడానికి కూడా ఉంటావో లేవు. ఇన్ని లాసులు, ఇన్ని కంపెనీలు, ఇన్ని మిల్లులు, ఇన్ని పట్టణట్లో ఉండినటువంటివి ఎక్కడ పోతుంది? ఇవన్నీ ఎరిగేస్తుంటారు అందరూ. దాని మాతృస్థానమైన ఆత్మ కంటే పెద్దది లేదు. అణోరణ్యాన్ మహత్తోన్మయ్యాన్ అని శృతి చెప్పినది. ఆ శృతి వచనం ఆత్మ మహత్తు కంటే పెద్దది, అణువు కంటే చిన్నది అని అర్థం. అణువు అంటే అణువులు అంటే ఏంటివి చూసినారు? అణువులు అంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటారు ఇక్కడ, మెట్రిక్ పాస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అణువు అంటే ఏమని. మీకు గుర్తవుతుంది ఏడు అణువు అంటే కంటికి కనపడుతుందా? కనపడవు. అవి కనపడకుండా ఉండిన అణువులు అనేటువంటి మాటని ఎవరు పేరు పెట్టరు దీన్ని. దీనికంటే ఇంకా పరమాణువులు ఉన్నాయి. అణువులే నీకు కనపడినప్పుడు పరమాణువులు ఇంకా ఎట్లా కనపడతాయి? అందుకే మనం జీవతత్వంలో కూడా చూసినప్పుడు గోమారి అంటాం, కోడి గోమారి. మై మీద ఎక్కినప్పుడు బుర్ర బుర్ర అంటది కానీ కంటికి కనపడదు అది. మరి రూపనామం లేకుండా చలిస్తుంది కదా, అది ఎంత సూక్ష్మంగా ఉంటుంది. అది దుర్మించి పెట్టి చూస్తుంది. నీవు కూడా నీ జన్మకి కారణమైనటువంటి క్రిమి ఇంద్రియంలో ఒక క్రిమి అనేటువంటిది తాకపురుగు. అది ఎట్లుంటుంది అదంటే దుర్మించి పెట్టి చూస్తేనే కనపడుతుంది, లేకుంటే ఆ నీరు అనేటువంటి ఇంద్రియంలో ఆ క్రిమి కనపడదు. ఆ క్రిమి లేకుంటే జన్మం మనకు రానే రాదు, పిండం కానే కాదు. అణోరణ్యాన్ మహత్తోన్మయ్యాన్ నిహితోచ్చు జంతువు అన్నారు. ఈ శృతి వచనం ఆత్మ వస్తువు ఆత్మ కంటే పెద్దది, అణువు కంటే చిన్నది అని అర్థం. అణువు కంటే అనగా పరమాణువు కంటేనూ చిన్నదని ఎందుకన్నారంటే పరమాణువునందు కూడా అది ఉన్నది కదా. అణువంది ఒకటే కాదు, పరమాణువులందు కూడా ఆ ఆత్మతత్వం ఉంది కదా. దానికి ములుగుచ్చు సందు లేకుండా ఉంది అనవలసి వచ్చింది. చిన్నదని ఎందుకన్నారంటే పరమాణువునందు కూడా ఉన్నది కనుక అది అని తెలియవలేను. అంతేగాని అణువు కంటే చిన్నదని అన్నారు కదా అని నివ్వరి ముళ్ళు కొన అంతటి చిన్నదని అనరాదు. ఒక్క ఎంటుకని 1000 భాగములు చీల్చేస్తే ఒక భాగం ఎంత ఉంటుందో అంతటి సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా ఆ పరమాత్మ తత్వము ఉన్నది, నిండుకొని ఉంది. గొప్పది కొద్ది గొప్పలై ఉండనే దాని స్వభావం. కొద్దిది కూడా అదే, గొప్పది కూడా అదే, దాని స్వభావమే అది. ప్రత్యేగాత్మ అని పరమాత్మని ఉపాధులను బట్టి వచ్చిన పేర్లే కానీ వేరు కావు. ఆయా ఉపాధి ఎందు సీమలో సీమంత, దోమలు దామంత, ఏనుగల ఏనుగంత,
మానవుల యందు ఒక్క రూపము అందరూ మనుషులే అంటున్నాము కానీ ఒక్కరు స్వరం లెక్క ఒకరు స్వరం లేదు, ఒక్కరు ఎబ్బోటు గుర్తు లెక్క ఒక్కరు ఎబ్బోటు గుర్తు లేదు, ఒక్కరు ముఖం లెక్క ఒకరు ముఖం లేదు. మళ్ళీ వీటిని సృష్టించిన పరమాత్ముడు ఎంతటి గొప్ప జ్ఞాని అనల్లా, ఎంత విజ్ఞాని అనల్లా. అవే కళ్ళు, అవే ముక్కు, అవే ద్వారాలు అన్నీ మానవుడికి ఒక్కటే ఇచ్చినప్పటికైనా ఒకరికి ఒకరు సృష్టించలేదు. ఒకేసారి అమడాలు పుట్టినారంటే కూడా ఏదో కొంత తేడానే కనిపిస్తుంది కానీ భగవత్ సృష్టి అంతా తేడానే, వేరేనే ఉన్నాయి. సృష్టి అంతర్భూతమే కానీ వేరు కాదు. ఇవన్నీ శబ్దభేదములు మాత్రమే, వస్తువు మాత్రము ఒకటే. పదార్థ భేదములు లేవు. ఎన్ని పదార్థాలు ఉండినా దాని ఉండేటువంటి వస్తువు మాత్రము ఒకటే. సద్ధర్మ శాసకో నిత్యం సదాచార నియోజక సాంప్రదాయ కృపాపూర్ణ విరాగి గురురుచ్యతే. ముందర వారం ఇది. సద్ధర్మ శాసకు అంటే సదా ధర్మాన్ని శాసింపజేసేటువంటి వాడు. ముందు శిష్యులను ఏ రూపకంగా నడుచుకోవాలా మీరు నేననేటువంటి విషయం తెలుసుకునేటువంటి మీరు మరి ఏ పద్ధతిగా ఆచరించాలా? ఎందుకంటే భిన్నభిన్నంగా కనపడేటువంటి దాని వ్యవహారములు ఉండవు కదా. మరి ఈ వ్యవహారములను ఎట్లా చేయాలనేటువంటి విషయము సద్ధర్మ శాసకు నిత్యం సదాచార నియోజక సాంప్రదాయ కృపాపూర్ణ. ఈ సాంప్రదాయం అనేటువంటిది ఏ రూపకంగా వచ్చింది? గురు పరంపర అనేటువంటి దాన్ని మనకి ఎవరెవరు ఎట్లా అందించుకుంటూ వచ్చినారు. మరి వాళ్ళందరికీ లేకపోతే మనం ఇప్పుడు ఆ పరిపూర్ణను ఆ భావాన్ని మనం తెలుసుకోలేము కదా. మరి తెలుసుకున్న మనం ఏం చేయాలి ఇప్పుడు ముందర అనేటువంటి విషయము ముందర వారం వస్తుంది.